Hi students, today's topic is goal setting. So let us discuss about goal setting and lifetime goals, జీవిత లక్ష్యాలు. First we will discuss about goal setting and then after lifetime goals. మొదట గోల్ సెట్టింగ్ అంటే లక్ష్య నిర్దేశనం అనగానే మీరు తెలుసుకున్నాక ఆ తర్వాత జీవితకాల లక్ష్యాలు, వేరియస్ టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ వేరియస్ టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అంటే లక్ష్య నిర్దేశనం అనగానేమి అన్నప్పుడు ఇక్కడ మనకు డెఫినేషన్ బోర్డు మీద చూపించడం జరిగింది. గోల్ సెట్టింగ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ప్రాసెస్ ఫర్ థింకింగ్ అబౌట్ యువర్ ఐడియల్ ఫ్యూచర్ అండ్ ఫర్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ టర్న్ యువర్ విజన్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ ఇంటూ రియాలిటీ. అంటే లక్ష్య నిర్దేశనం అనేది ఒక ఆదర్శవంతమైన స్థాయిని చేరుకునేందుకు, ఆదర్శవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు సహాయపడే ఒక శక్తివంతమైన ఆలోచనగా చెప్పవచ్చు. లక్ష్య నిర్దేశనం అనేది అంటే గోల్ సెట్టింగ్ అనేది ఆదర్శవంతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు సహాయపడే ఒక శక్తివంతమైన ఆలోచన ప్రక్రియగా చెప్పవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ మనకు డెఫినేషన్ అనేది తెలియజేస్తుంది. సెట్టింగ్ లైఫ్ టైమ్ గోల్స్ గివ్ యూ ద ఓవరాల్ ప్రాస్పెక్టివ్ దట్ షేప్స్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డెసిషన్ మేకింగ్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ కామన్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే జీవితకాల లక్ష్యాలు అనేవి ఒక వ్యక్తి యొక్క మొత్తం జీవనాన్ని మారుస్తాయి. సాధారణంగా అందరిలో కనిపించే ముఖ్యమైన జీవిత లక్ష్యాలను ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన జీవిత లక్ష్యాలు ఒక 8 బోర్డు పైన చూపించడం జరిగింది. లైఫ్ టైమ్ గోల్స్ అనేవి అంటే జీవిత లక్ష్యాలు అనేవి ప్రధానంగా ప్రతి వ్యక్తి జీవితంలో కనిపించే లైఫ్ టైమ్ గోల్స్ ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ కామన్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే సాధారణంగా మన జీవితంలో కనిపించే ముఖ్యమైన లక్ష్యాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ గోల్ ఈజ్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ ఏ ఎంప్లాయ్. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ ఏ ఎంప్లాయ్ అంటే ఉద్యోగిగా నీవు ఏం సాధించాలనుకున్నావు, దాన్ని కెరియర్ గోల్స్ అంటాం. అంటే వృత్తిపరమైన లక్ష్యాలు. అంటే నువ్వు ఏ జాబ్లో చేరినావు, చివరికి నువ్వు రిటైర్ అయ్యే వరకల్లా ఏ స్థానానికి చేరాలనుకుంటున్నావు. అంటే ఒక క్లర్క్గా జాయిన్ అయిన ఎంప్లాయ్ ఒక ఆఫీసర్గా రిటైర్ కావాలనే గోల్స్ను ఏర్పరచుకోవచ్చు. అందుకోసం అతడు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ మీద జాయిన్ అయిన వ్యక్తి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకొని అతడు ఒక టీచర్గానో ఒక ఎంఆర్ఓగానో రిటైర్మెంట్ కావచ్చు. అంటే అతడు గోల్ అనేది నిర్ణయించుకొని దానికి తగ్గ కృషి చేసినప్పుడు అతడు జాయిన్ అయిన పొజిషన్కి రిటైర్మెంట్ అయిన పొజిషన్కి చాలా డిఫరెన్స్ అనేది మనం సాధించవచ్చు. మనం ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా అదే స్థాయిలో ఉండాలనుకుంటే క్లర్క్గా జాయిన్ అయ్యి క్లర్క్గానే రిటైర్ అవ్వాల్సి వస్తుంది. అంటే అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి సాధించకపోతే ఏ స్థాయిలో ఎంప్లాయీగా జాయిన్ అయినామో ఆ పొజిషన్లోనే రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా 10th మీద జాయిన్ అయినప్పటికీ మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలాంటి కోర్సులు, తర్వాత వృత్తి విద్యకు సంబంధించి టీటీసీ లేదా బీఎడ్ లాంటివి ఇన్ సర్వీస్లో అభ్యసించినట్లయితే, నేర్చుకున్నట్లయితే ఒక క్లర్క్గానో
లేకపోతే అటెండర్ గానో జాయిన్ అయిన ఎంప్లాయీ ఒక హెడ్ మాస్టర్ గానో లెక్చరర్ గానో టీచర్ గానో ప్రిన్సిపాల్ గానో రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవితానికి సంబంధించి కెరియర్లో ఉద్యోగరీత్యా ఏం సాధించాలని నిర్ణయించుకోవాలి. అలాగే ఒక స్టూడెంట్ కూడా వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ ఏ స్టూడెంట్ అంటే నువ్వు ఒక విద్యార్థిగా ఏం సాధించాలనుకున్నావు అనేది కూడా లక్ష్యాన్ని ఏర్పరచుకొని నువ్వు హై స్కూల్లో చేరినప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు, ఇంటర్మీడియట్ చేరినప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు, డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు, ఇంకా ఏదైనా వృత్తి విద్యా కోర్సులో చేరినప్పుడు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనే ఎయిమ్ను ఏర్పరచుకుంటావు. లాస్ట్కి జాబ్ ఆపర్చునిటీస్ ఈజ్ ద గోల్. అంటే మనం ఏ జాబ్ను చేరుకోవాలనుకుంటున్నామో ఏ ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నామో అది గోల్గా పెట్టుకొని స్టూడెంట్ ఆ గోల్స్ను స్టెప్ బై స్టెప్ సాధించాల్సి ఉంటుంది. అంటే టీచర్ కావాలనే ఒక గోలు స్టూడెంట్ ఏర్పరచుకుంటే స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే టీచర్ అయిపోడు. ఫస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత టీటీసీ లేదా బీఈడి డిగ్రీ కంప్లీట్ చేయాలి. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత టీటీసీ కానీ బీఈడి కానీ కంప్లీట్ చేస్తే అప్పుడు టీచర్ సెలక్షన్కు ఎగ్జామినేషన్ రాసడానికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత సాధిస్తాడు. ఈ లోపుగా గవర్నమెంట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడుతుంది. ఆ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినప్పుడు మాత్రమే అతడు గవర్నమెంట్ టీచర్ పోస్ట్స్ పడ్డప్పుడు ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించడం జరుగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒక స్టూడెంటు తన గోల్స్ సాధించడానికి 10th పాస్ కావాలి, ఇంటర్మీడియట్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, బీఈడి లేదా టీటీసీ పాస్ కావాలి, తర్వాత టెట్ క్వాలిఫై కావాలి. ఇవైన తర్వాత గవర్నమెంట్ పెట్టే టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయో ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారికి టీచర్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని స్టెప్ బై స్టెప్ ఒక స్టూడెంట్గా కానీ ఒక ఎంప్లాయీగా తాను ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థానానికి చేరుకోవాలని అనుకుంటున్నాడు, అంటే వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ యాజ్ ఏ ఎంప్లాయీ ఆర్ యాజ్ ఏ స్టూడెంట్. అంటే ఉద్యోగిగా ఏం చేరాలనుకుంటున్నావు, స్టూడెంట్గా ఏం చేరాలని ఆశిస్తున్నావు అనేది ముఖ్యం. ఇక రెండవది ఫైనాన్షియల్ గోల్స్, ఆర్థికపరమైన లక్ష్యాలు. ఒక ఉద్యోగిగా తాను ఏం సాధించాలో గోల్ ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఏ స్థాయిలో ఎంత సంపాదించుకోవాలనేది కూడా గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. హౌ మచ్ డూ యూ వాంట్ టు ఎర్న్, హౌ మచ్ డూ యూ వాంట్ టు ఎర్న్ అంటే ఎంత సంపాదించాలనుకుంటున్నావు, బై వాట్ స్టేజ్ అంటే నీకు 30 years ఉన్నప్పుడు వరకల్లా ఎంత సంపాదించాలనుకున్నావు, 35 లేదా 40 years అప్పటికి ఎంత సంపాదించాలనుకుంటున్నావు, 50 yearsకి ఎంత సంపాదించాలనుకున్నావు, రిటైర్మెంట్ ఏజ్ 58 years కల్లా ఎంత సంపాదించాలనుకుంటున్నావు అనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. హౌ ఈజ్ దిస్ రిలేటెడ్ టు యువర్ కెరియర్ గోల్స్ అంటే ఆర్థికపరమైన లక్ష్యాలు మరియు ఉద్యోగపరమైన లక్ష్యాలకు మధ్యన సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయా, పరస్పరం సహకరించుకుంటాయా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తర్వాత థర్డ్ గోల్ ఈజ్ ఎడ్యుకేషన్ గోల్స్, విద్యాపరమైన లక్ష్యాలు. ఈజ్ దేర్ ఎనీ నాలెడ్జ్ యు వాంట్ టు అక్వైర్ ఇన్ పర్టికులర్, ఈజ్ దేర్ ఎనీ నాలెడ్జ్ యు వాంట్ టు అక్వైర్ ఇన్ పర్టికులర్ అంటే ప్రత్యేకంగా నువ్వేమైనా జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నావా. వాట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కిల్స్ డూ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అదర్ గోల్స్ అంటే మన జీవితంలో ఎదుగుదలకు నిర్దిష్ట పరిజ్ఞానం అవసరమా, ఒకవేళ అవసరమైతే అందుకు గాను ఏ కోర్సులు చదవాలి లేదా నైపుణ్యాలను అలవర్చుకోవాలి మొదలగునవి అనేవి తెలుసుకొని ఉండాలి. అంటే మనకు ఎదగడానికి కెరియర్లో ఎడ్యుకేషన్ పరంగా విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఏ పరిజ్ఞానం అవసరం, అందుకు గాను ఏ కోర్సులో చేరాలి లేదా ఎటువంటి స్కిల్స్ అలవర్చుకోవాలి అంటే
నైపుణ్యాన్ని అలవర్చుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు సంపాదించాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై కావడంతో పాటు వారు కంప్యూటర్కు సంబంధించిన పట్టా కూడా ఉండాలి. అంటే డిటిపి కానీ లేకపోతే ఫైల్ మేనేజ్మెంట్ చేయడం కానీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిసిఏ కోర్సులో సంబంధించిన పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నప్పుడు మాత్రమే నైపుణ్యం అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చే ఉపాధి అవకాశాలు కూడా దానికి సరిపడినవిగా ఉంటాయి. కేవలం జనరల్ ఎడ్యుకేషన్ మాత్రమే సంపాదిస్తూ టెక్నికల్ స్కిల్స్ ఏమీ డెవలప్ చేసుకోకపోతే, లోక జ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకోకపోతే ఉపాధి అవకాశాలు అందుకునే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పోస్టులు గవర్నమెంట్ వేసినప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక పేపర్ను ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అందులో సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, హిస్టారికల్ అన్ని అంశాలకు సంబంధించిన అంశాలు ఆ జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్లో చేర్చడం జరుగుతుంది. కేవలం నువ్వు చదువుకున్న సైన్స్ సబ్జెక్టు వరకే ఆ జాబ్ సంపాదించడానికి సరిపోదు. కేవలం నువ్వు చదువుకున్న ఆర్ట్స్ నాలెడ్జీ లేదా కామర్స్ నాలెడ్జీ వరకే అందులో ఆ జాబ్ సంపాదించడానికి సరిపోదు. అందుకే జనరల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు డెవలప్ చేసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మనం అనుకున్న జాబును సంపాదించే అవకాశం ఉంటుంది. విద్యాపరంగా మనం ఎంత నాలెడ్జ్ని సమకూర్చుకున్నాం, ఏ విధంగా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అనేది అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టిస్టిక్ గోల్. ఆర్టిస్టిక్ గోల్ అంటే కళాత్మక లక్ష్యం. డూ యూ వాంట్ టు అచీవ్ ఎనీ ఆర్టిస్టిక్ గోల్ అంటే నీవు ఏమైనా కళాత్మక లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు బి ఏ గ్రేట్ డాన్సర్, గ్రేట్ యాక్టర్ అంటే నువ్వేమైనా నటుడివి కావాలనుకుంటున్నావా, లేదా నాట్యం చేసేవాడివి లేదా డాన్సరు కావాలనుకుంటున్నావా? అవన్నీ కూడా కళలకు సంబంధించినవి. ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా కళలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలి. ఎందులో నిష్ణాతులై ఉంటే, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే దాంట్లో ఉపాధి పొందడానికి, తర్వాత గ్రేట్ పర్సన్గా గుర్తింపు పొందడానికి, గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడానికి అవకాశం కూడా ఉంటుంది. నువ్వేదైనా కళాత్మక లక్ష్యం సాధించాలనుకుంటున్నావా, నీవు గొప్ప నటుడివి లేదా డ్యాన్సర్ కావాలనుకుంటున్నావా? అలాంటి అనుకున్నప్పుడు డ్యాన్సర్ కావాలంటే డ్యాన్స్ మాస్టర్ దగ్గర ఉదయం కానీ సాయంత్రం కానీ క్లాసెస్ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్కి అనుగుణంగా డ్యాన్స్ను అలవర్చుకోవాలి. మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ కావాలి. యాక్టింగ్ నేర్చుకోవాలంటే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. డైరెక్షన్ నేర్చుకోవాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి అంశంలో కళాత్మక లక్ష్యాలనేవి ఏర్పరచుకున్నప్పుడు ఆ కళాత్మక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం అంటే నటుడిగా ఎదగాలనుకుంటున్నామా, డాన్సర్గా ఎదగాలనుకుంటున్నామా, సంగీతంలో ఎదగాలనుకుంటున్నామా, డైరెక్టర్గా ఎదగాలనుకుంటున్నామా? దానికి తగ్గ లక్ష్యాన్ని ఏర్పరచుకొని కొంతకాలం పాటు కృషి చేస్తే ఆ తర్వాత మన లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత యాటిట్యూడ్ గోల్, వైఖరి లేదా ప్రవర్తన లక్ష్యం. యాటిట్యూడ్ అనేది వైఖరికి సంబంధించింది లేదా ప్రవర్తనకు సంబంధించింది. హౌ డు యూ రెస్పాండ్ టు అదర్ వెన్ దే స్పీక్ టు యూ. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు, ఇతరులు నీతో మాట్లాడేటప్పుడు నీవు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు, ప్రవర్తిస్తున్నావు. హౌ డు యూ రెస్పాండ్ టు అదర్ వెన్ దే స్పీక్ టు యూ. ఇతరులు నీతో మాట్లాడేటప్పుడు నీవు ఏ విధంగా ప్రవర్తించాలి. డూ యూ బిహేవ్ దట్ అప్సెట్స్ యూ అండ్ అదర్స్. నువ్వు నీ ప్రవర్తన ఏమైనా మార్చుకోవాలనా,
సో సెట్ ఏ గోల్ టు ఇంప్రూవ్ యువర్ బిహేవియర్. వాటిని మార్చుకొని మన ప్రవర్తనను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇతరులు మనతో మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన ప్రవర్తన విధానాల్లో ఏమైనా మార్పులు అవసరమా, ఇతరులను మన ప్రవర్తన విధానం నిరాశకు గురి చేస్తుందా, అలా నిరాశకు గురి చేస్తే దాన్ని గమనించి వాటిని మార్చుకొని మన ప్రవర్తనను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న విషయాన్ని యాటిట్యూడ్ గోల్ తెలియజేస్తుంది. ఇతరులు మనతో మాట్లాడేటప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ ప్రవర్తన అనేది ఇతరులకు ఇబ్బంది ఏమైనా కలిగిస్తుందా, ఇబ్బంది కలిగిస్తే దాన్ని గమనించి వాటిని మార్చుకోవడానికి మన ప్రవర్తనను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడ యాటిట్యూడ్ గోల్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ గోల్స్, భౌతిక లక్ష్యాలు. ఆర్ దేర్ ఎనీ అథ్లెటిక్ గోల్ దట్ యు వాంట్ టు అచీవ్? ఆర్ దేర్ ఎనీ అథ్లెటిక్ గోల్స్ దట్ యు వాంట్ టు అచీవ్? అంటే గేమ్స్ పరంగా, స్పోర్ట్స్ పరంగా నువ్వేమైనా సాధించాలని అనుకుంటున్నావా? లేదా డూ యు వాంట్ గుడ్ హెల్త్ డీప్ ఇంటూ ఓల్డ్ ఏజ్? డూ యు వాంట్ గుడ్ హెల్త్ డీప్ ఇంటూ ఓల్డ్ ఏజ్? వాట్ స్టెప్స్ ఆర్ యు గోయింగ్ టు టేక్ టు అచీవ్ దిస్? అంటే నువ్వు గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ రాణించాలి, ఎదగాలి అని అనుకుంటున్నావా? లేకపోతే వృద్ధాప్యంలో నీ ఆరోగ్యం సక్రమంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలని అనుకుంటున్నావా? అట్లయితే మనం ప్రస్తుతం ఎటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని దానికి తగ్గ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ను పెంపొందించుకోవడానికి హెల్దీ ఫుడ్ కానీ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తేనే వృద్ధాప్యంలో ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తర్వాత వెయిట్ లిఫ్ట్ లాంటి ఫిజికల్ ఫిట్నెస్తో నిర్వహించే గేమ్స్ అనేవి, స్పోర్ట్స్ అనేవి అచీవ్ కావాలంటే, క్రికెట్లో మంచి బ్యాట్స్మెన్గా ఎదగాలన్నా, బౌలర్గా ఎదగాలన్నా, లేకపోతే కీపర్గా ఎదగాలన్నా దానికి తగ్గ ఫిజికల్ ఫిట్నెస్ అవసరము. అంతేకాకుండా రన్నింగ్లో గెలవాలన్నా, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్లో గెలవాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం. ఇవేమీ లేకున్నా కూడా వృద్ధాప్యంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగ్గ శారీరక శ్రమ అనేది చేయాలి. ప్రతిరోజు 2-3 కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేయడం, మార్నింగ్ ఈవినింగ్. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ను తీసుకోవడం, శారీరకంగా దారుఢ్యాన్ని పెంపొందించుకొని బరువుల్ని లేపగలగడం, ఇలాంటివన్నీ కూడా చేసినట్లయితే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గోల్స్, ప్లెజర్ గోల్స్, ఆహ్లాదకరమైన లక్ష్యాలు. హౌ డూ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్? నువ్వేమైనా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నావా? అలా అనుకున్నప్పుడు మన ప్రొఫెషనల్ లేదా కెరియర్ గోల్స్కు కొంత సమయాన్నైనా మనం ప్లెజర్ కోసం, ఎంజాయ్ కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్లెజర్, ఎంజాయ్ కొంత సమయాన్ని కేటాయించి జీవితంలో కొన్ని ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాలను పర్యటించడం, లేకపోతే కొన్ని క్రీడల్ని చూడడం, సినిమాలు చూడడం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది మనకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మానసిక ఆనందాన్ని కలిగించినట్లయితే ఫిజికల్గా కూడా మెచ్యూరిటీ అనేది లభిస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా పెరుగుతుంది. ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా మానసిక ఆందోళనకు గురైన వారు, ఆనందంగా లేని వాళ్ళు సక్రమంగా పనిచేసే అవకాశం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కోరుకునే ఆనందకరమైన లక్ష్యాలను సాధించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి వీకెండ్, సాటర్డే, సండే, లేదా వీక్లీ 1 డే సండే ఈజ్ ఫన్ డే అని నిర్ణయించుకొని వారం రోజుల్లో 6 డేస్లో పడ్డ ఒత్తిడిని, తర్వాత అలసటని మనం ఆ 1 డేలో పొందిన ఆనందంతో పరిష్కరించుకునే అవకాశం ఉండాలి. తర్వాత
లాస్ట్ గోల్ వచ్చేసి పబ్లిక్ సర్వీస్ గోల్స్, ప్రజాసేవా లక్ష్యాలు. పబ్లిక్ సర్వీస్ గోల్స్ అన్నప్పుడు డూ యూ వాంట్ టు మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్, నీవు ప్రపంచాన్ని కొత్తగా మార్చాలని అనుకుంటున్నావా, ప్రపంచాన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నావా నీ వంతుగా. డూ యూ వాంట్ టు సర్వీస్ లైక్ గాంధీజీ ఆర్ మదర్ తెరీసా ఆర్ ఎనీ అదర్ గ్రేట్ లీడర్, అంటే మహాత్మా గాంధీ లాగా కానీ మదర్ తెరీసా లాగా కానీ లేదా గొప్ప లీడర్గా కానీ నువ్వు ఎదిగి ప్రజలకు సేవను అందించాలనుకుంటున్నావా, నీ దేశానికి ప్రపంచానికి మర్చిపోలేని సేవను చేయాలనుకుంటున్నావా అనే విషయాన్ని కూడా, దానికి సంబంధించిన లక్ష్యాన్ని కూడా ఏర్పరచుకోవాలి. నీవు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటున్నావా, మహాత్మా గాంధీ మదర్ తెరీసా లేదా ఇతర గొప్ప నాయకుల్లాగా ప్రజలకు సమాజానికి సేవ చేసే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని దగ్గర కృషి చేసినప్పుడు, సమయాన్ని కేటాయించి కృషి చేసినప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద లైఫ్ టైమ్ గోల్స్, కెరియర్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, ఎడ్యుకేషనల్ గోల్స్, ఆర్టిస్టిక్ గోల్స్, యాటిట్యూడ్ గోల్, ఫిజికల్ గోల్స్, ప్లెజర్ గోల్స్, పబ్లిక్ సర్వీస్. అంటే వృత్తిపరమైన లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, విద్యాపరమైన లక్ష్యాలు, కళాత్మక లక్ష్యం, ప్రవర్తనకు సంబంధించిన లక్ష్యం, భౌతిక లక్ష్యాలు, ఆహ్లాదకరమైన లక్ష్యాలు, ప్రజాసేవా లక్ష్యాలు. ఇవి కొన్ని మన జీవితంలోని ప్రధానమైన, సాధారణంగా మన జీవితంలో ప్రధానంగా ఏర్పరచుకునే లక్ష్యాలు చెప్పొచ్చు. ఇంతకంటే అనేక లక్ష్యాలు కూడా ఏర్పరచుకోవచ్చు. కాకపోతే ముఖ్యమైన లక్ష్యాల గురించి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లక్ష్య నిర్దేశనం అంటే ఒక ఆదర్శవంతమైన భవిష్యత్తును చేరుకోవడానికి ఒక ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఆలోచన ప్రక్రియ అని చెప్పొచ్చు. ఆ విషయాన్ని చూసుకోండి. గోల్ సెట్టింగ్ ఈజ్ ఏ పవర్ఫుల్ ప్రాసెస్ ఫర్ థింకింగ్ అబౌట్ యువర్ ఐడియల్ ఫ్యూచర్ and for motivating yourself turn your vision of this future into reality. Okay students, thank you.